హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అందరూ ఎంతగానో ఇష్టపడి తినే నువ్వుల లడ్డు. సో మనకు నువ్వులలో రెండు రకాలు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. అలాగే ఇంగ్లీష్లో వీటిని మనం బ్లాక్ అండ్ వైట్ నువ్వులు కూడా అంటాం కదా. సో ఇవాళ మీ అందరికీ నేను మన ఛానల్లో నువ్వుల లడ్డును పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా మనకి నువ్వుల లడ్డు చేసుకోవాలి అంటే కొన్ని ఖచ్చితమైన టిప్స్ ఉంటాయండి. అవి పర్ఫెక్ట్గా కనుక ఫాలో అవుతేనే కనుక మనకి లడ్డూలు టేస్ట్ వస్తాయి, అలాగే లడ్డూలు కూడా వస్తాయి. సో ఖచ్చితంగా మనం వాటిని ఫాలో అవ్వాలి. సో మీ అందరికీ నేను ఎలా చేసుకోవాలో ఖచ్చితమైన టిప్స్ చెప్తూ ఉంటాను. సో ఇక ఆలస్యం చేయకుండా మనం తెల్ల నువ్వుల లడ్డూలు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా నేను కుండలో వేయించుకుంటున్నానండి. సో మట్టి పాత్రలో అయితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి పూర్వకాలంలో అందరూ అన్ని మట్టి పాత్రలోనే చేసుకొని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ కానీ ఎలాంటి ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండేటివి. అందుకని చెప్పి నేను ఇలా ప్రిఫర్ చేశాను. మట్టి పాత్రలో నువ్వులు పోసుకొని మనం స్పూన్తో బాగా వేయించుకోవాలి ముందుగా. సో నువ్వులు ఎంత బాగా వేగితే మనకి లడ్డు అంత టేస్టీగా వస్తుంది. మరీ ఎక్కువగా మాడిపోద్దు, మరీ తక్కువగా ఉండొద్దండి. ఖచ్చితంగా ఒక పాటిగా వేయించుకోవాలి మిడిల్. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం మెత్తగా దంచిన బెల్లాన్ని ముందుగానే మనం బాగా దంచుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. వేసుకొని ఇందులో ఒక స్పూన్ వాటర్ అండి, ఒక టీ స్పూన్ వాటర్ వేసి దీన్ని మనం పాకంలాగా చేసుకోవాలి. సో పాకం మరీ ఎక్కువగా రావద్దు, మరీ తక్కువగా రావద్దు. ఒక పాటి తీగ పాకం వస్తేనే మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే లడ్డు కట్టుకోవడానికి కూడా వస్తుంది. సో ఇలా తీగ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇందులో మనం ముందుగా వేయించుకున్న నువ్వులను వేస్తూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. వెయ్యగానే కలుపుకోవాలండి, లేకపోతే ముద్ద కట్టేసిపోతుంది, అలాగే గట్టిగా అవుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది, అందుకని చెప్పి నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మీకు యాలకుల పొడి కనుక అవైలబుల్గా ఉంటే పొడినే వేసుకోండి. మిక్స్ చేసిన పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోండి. లేకపోతే ఒక 4-5 యాలకులను ఒలిచి వాటిని వేసుకోండి. సో యాలకులు వేసుకుంటే మనకి టేస్ట్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కోసం కూడా వీటిని వేసుకుంటున్నాము. సో అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి పైన ఉన్నప్పుడే ఇలా కలుపుకొని లడ్డూలు కట్టుకోవాలండి. చల్లారితే మనకి లడ్డు అనేది రాదు. వేడి పైన ఉన్నప్పుడే మనం చేతికి కాసింత నెయ్యి అంటించుకొని ఇలా లడ్డూలని మనకు కావలసిన సైజులో కట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేతి కాలుతుంది. సో చేతి కాలకుండా కొద్దిగా మనం అప్పుడప్పుడు అందుకే నెయ్యి అంటించుకుంటూ కట్టాలండి. చల్లారితే మనకి లడ్డూలు రావు. ఒకవేళ కనుక చల్లారిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ వేడి చేసి లడ్డూలు కట్టుకోవాలి. సో మరీ చల్లార్చినా రావు, మరీ వేడి పైన కాదు, గోరువెచ్చగా అలా ఉన్నప్పుడు లడ్డూలను ఫాస్ట్గా కట్టేసుకోవాలి. ఇలా మనం మొత్తం లడ్డూలని కట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా. సో ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి తీగపాకం అనేది మరీ ఎక్కువగా ముదిరిపోయిన లడ్డు రాదు, మరీ తక్కువగా ఉన్న లడ్డుకు అవ్వదు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మనం పాకం వేసుకునేటప్పుడు ఖచ్చితంగా టిప్స్ ఫాలో అవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వైట్ నువ్వుల లడ్డును ఎలా వచ్చేసాయో. వీటిని మనం కట్టుకున్న తర్వాత ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే ఇలా గట్టిగా అవుతాయి. సో ఇలా గట్టిగా అవ్వడం వల్ల మనం ఏంటి అంటే ఒక నెల రోజుల పాటు వీటిని ఒక మూత ఉన్న సీసాలో కానీ బాక్స్లో కానీ పెట్టి గట్టిగా మూత పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. సో ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ బౌల్లోకి జస్ట్ ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. మనం లడ్డూలను కట్టుకున్న తర్వాత
ఫ్యాన్ గాలి కింద ఖచ్చితంగా ఒక 2-3 గంటల పాటు ఆరనివ్వాలండి. ప్లేట్లో పెట్టి లడ్డు ఎంత బాగా ఆరితే మనకి అంత గట్టిగా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. లేకపోతే చినిగిపోతుంది, అలాగే తొందరగా కూడా ఖరాబ్ అవుతాయి. వీలైతే ఒక రోజంతా ఆరబెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎంత ఎక్కువగా ఆరితే మనకి ఖచ్చితంగా అంత నిలువ ఉంటాయి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకి ఈ లడ్డూలు తినడం వల్ల మనం బెల్లంతో పాటు కలిపాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. లేడీస్కి, మెయిన్గా లేడీస్ కంటే చాలా ఉపయోగపడుతుంది ఈ నువ్వుల లడ్డూలు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి తయారు చేసుకొని తినండి. మనకి బయట బేకరీస్లో అలాగే షాప్స్లలో కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి కదా, సో వాటికంటే టేస్ట్ వచ్చాయి. ఎందుకంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి నిజంగా రుచి చాలా బాగున్నాయండి. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.